నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. ప్రజాపాలన తెచ్చాం, ఇక అంతా ప్రశాంతం. ఇది గత కొన్ని నెలలుగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. కానీ గ్రౌండ్ లెవెల్లో సీన్ చూస్తే ప్రజాపాలన కాస్త దొంగల పాలనగా మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సామాన్యుడికి రక్షణ లేదు, వ్యాపారస్తుడికి భద్రత లేదు. కల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి గత నెల రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన 2 భారీ దోపిడీలే నిలువెత్తు సాక్ష్యం. అబ్బా, ఏం ప్లానింగ్, ఏం ధైర్యం! దొంగలు అస్సలు మాస్క్ కూడా వేసుకోలేదు తెలుసా. మమ్మల్ని ఎవడు ఏం చేస్తాడులే అన్నట్లు రేవంత్ రెడ్డి పోలీసుల వ్యవస్థకు నవ్వుతూ సవాల్ విసిరి వెళ్లిపోయారు. అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో అనేది ఈ వీడియోలో చూద్దాం. కథలోకి వెళ్తే సరిగ్గా నెల రోజుల క్రితం, అంటే గత నెల 11వ తేదీన మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఒక విచిత్రం జరిగింది. రాత్రిపూట పోలీసులు సైరన్ వేసుకుంటూ హ్యాపీగా పెట్రోలింగ్ తిరుగుతున్నారు. అదే సమయంలో దొంగల మూట వచ్చింది. ఏకంగా ఎస్బీఐ ఏటీఎం మిషన్ నే పెకిలించుకొని లగేజ్ వ్యాన్ లో వేసుకొని మరీ చెక్కేసింది. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారన్న భయం లేదు, అసలు పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉందన్న స్పృహ లేదు. ఎంచక్కా వచ్చి తమ పని ముగించుకొని వెళ్ళిపోయారు. నెల రోజులు దాటినా మన పోలీసులు ఆ దొంగల కాలి గోటిని కూడా తాకలేకపోయారు. మరి ఈ స్పీడ్ చూసి దొంగలకి ఇంకా ధైర్యం రాదా చెప్పండి. ఈ ప్రభుత్వంలో పోలీసులు ఇంతేలే, మనల్ని ఏం పట్టుకుంటారు అని ఫిక్స్ అయిపోయారు. దాని ఫలితమే ఇప్పుడు కరీంనగర్ లో జరిగిన 2వ భారీ దోపిడీ. ఇప్పుడు తాజాగా ఆదివారం నాడు కరీంనగర్ నడిబొడ్డున జరిగిన సీన్ చూస్తే గుండె గుబేలంటోంది. పట్టపగలు, అవును మీరు విన్నది నిజమే, నైట్ కాదు పగలే. పిఎన్జే జ్యువెలరీ షాప్ లోకి 5 సాయుధ దుండగులు చొరబడ్డారు. అడ్డొచ్చిన 4 సిబ్బందిపై కాల్పులు జరిపారు. కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? ఈ నగల దుకాణం ఎక్కడుందో తెలుసా? సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో. ఘటన జరగడానికి జస్ట్ 10 నిమిషాల ముందే అదే ఏరియాలో బండి సంజయ్ కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంటే ఆ ప్రాంతాల్లో భద్రత ఎంత టైట్ గా ఉండాలి. కానీ దొంగలు బండి సంజయ్ ఉంటే మాకేంటి, రేవంత్ రెడ్డి ఉంటే మాకేంటి అన్నట్టుగా సినీ పక్కీలో కేవలం 12 నిమిషాల్లో దోపిడీ పూర్తి చేసి బైకులపై హ్యాపీగా చెక్కేశారు. వాట్ ఏ స్పీడ్ రేవంత్! మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? మీ నిఘా వ్యవస్థ ఏమైంది? కేంద్ర మంత్రి ఇలా వచ్చి వెళ్ళిన 10 నిమిషాలకి ఇంతటి సాహసానికి దుండగులు ఒడిగట్టారంటే ఇక్కడ శాంతి భద్రతలు ఉన్నాయా లేక సెలవుపై వెళ్ళాయా అనే ప్రశ్న రావడం సహజం కదా. ఈ దోపిడీని చూస్తే ఏదో ఆషామాషి దొంగలు చేసినట్టు లేదు. పక్కా స్కెచ్ తో 3 రోజుల పాటు నగరంలోనే ఉంటూ రెక్కి నిర్వహించారట. క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాల ప్రకారం ఈ మూట మహారాష్ట్ర లేదా ఉత్తర భారతదేశానికి చెందిన పాత నేరస్తులు. వీరు వాడిన సాదాసీదా తుపాకులు కావు, విదేశీ తుపాకులు. అంతేకాదు జ్యువెలరీ షాప్ సిబ్బందిని తాళ్లతో కట్టేసి మోకాలపై నిలబెట్టారట. ఈ స్టైల్ చూస్తుంటే వీరికి ఉగ్రవాద సంస్థలతో కానీ తీవ్రవాద మూటలతో కానీ ఏమైనా సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు కూడా పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు ఢిల్లీ నుంచి ఐబీ కూడా రంగంలోకి దిగి ఆరా తీస్తోంది. అసలు పాయింట్ ఏంటంటే, అంత పెద్ద మూట నగరంలో 3 రోజుల నుంచి తిరుగుతుంటే మన పోలీసులు ఏం చేస్తున్నారు? శనివారం రోజంతా కరీంనగర్ పోలీసులు నాకాబందీ స్పెషల్ డ్రైవ్ అని హడావుడి చేశారు. వందలాది బైకులపై కేసులు రాశారు, చాలా వాహనాలు సీజ్ చేశారు. మరి అదే సమయంలో నగరంలో తిరుగుతున్న ఈ సాయుధ దొంగలు పోలీసుల కంటికి ఎందుకు ఆనలేదు? అంటే పోలీసుల తనిఖీలన్నీ కేవలం సామాన్యుల దగ్గర ఫైన్లు వసూలు చేయడానికేనా? ఇలాంటి ప్రమాదకరమైన నేరకాలను పట్టుకోవడానికి కాదా? కరీంనగర్ ను స్మార్ట్ సిటీ అంటారు. అవును, అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. నగర వ్యాప్తంగా ఏకంగా 770కి పైగా హైటెక్ సీసీ కెమెరాలు ఆ సెంటర్ కు అనుసంధానమై ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ కెమెరాలు మరో 4000 వరకు ఉన్నాయి. మరి ఇంత టెక్నాలజీ ఉండి ఏ లాభం? నగరంలో ప్రజలపై నేరాలు జరగకుండా చూడాల్సిన ఈ సీసీ కెమెరాలను మన పోలీసులు కేవలం హెల్మెట్ లేని వారికి, సిగ్నల్ జంప్ చేసిన వారికి చలాన్లు చేయడానికే వాడుతున్నారనే విమర్శలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ప్రజల భద్రత గాలికి వదిలేసి ఖజానా నింపుకోవడానికి ఈ కెమెరాలు అన్నట్టుగా మారింది పరిస్థితి. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఒక ప్రైవేట్ సంస్థ నడుపుతోందట. పోలీసులు నిత్యం అక్కడికి వెళ్లి పర్యవేక్షించిన దాఖలాలే లేవని స్థానికులు వాపోతున్నారు. ఇంతటి నిర్లక్ష్యం వల్లే దొంగలు వందలాది కెమెరాలను తాటుకుంటూ వచ్చి తమ పని కానిచ్చుకొని మళ్ళీ అదే కెమెరాల ముందు నుంచి దర్జాగా పారిపోయారు. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల పాలన మాటలకే పరిమితమవుతోందని స్పష్టమవుతోంది.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అనడానికి ఈ వరుస దోపిడీలే నిదర్శనం. ప్రజల ప్రాణాలకి కాదు, చివరకు వ్యాపారాలు చేసుకునే వారికి కూడా రక్షణ లేకుండా పోయింది. పట్టపగలే కాల్పులు జరుపుతుంటే వ్యాపారస్తులు ఎలా బతకాలి? కేంద్ర మంత్రి ఇంటి పక్కనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మారుమూల ప్రాంతాల్లో సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖను పర్యవేక్షిస్తున్న పెద్దలు వాస్తవాలను గ్రహించాలి. సమీక్షలు, ప్రసంగాలకే పరిమితం కాకుండా ప్రజలకు నిజమైన భద్రత కల్పించాలి. ఈ దోపిడీ దొంగలను వెంటనే పట్టుకొని పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాలని ఆశిద్దాం. మరి ఈ శాంతి భద్రతల వైఫల్యంపై మీరేమనుకుంటున్నారు? రేవంత్ పాలనలో భద్రత ఎలా ఉంది? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.